గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ప్రజెంట్ ఎక్కడున్నా అని చూస్తున్నారా? సో మీకు మాత్రం మట్టి వినాయకులు చూపిద్దామని అయితే నేను ఇక్కడికి వచ్చేసిన. మొత్తం మట్టి వినాయకులు అండి, అది కూడా మనకు హోల్సేల్ ప్రైస్ లో అయితే వీళ్ళు సేల్ చేస్తారు. వీళ్ళకి పెద్ద ఏమంటారు గోదాం కూడా ఉందన్నమాట. అది వచ్చి మనకి నాచారంలో ఉంది. అక్కడ కూడా వినాయకులు హోల్సేల్ కి అమ్ముతారు. మొత్తం మట్టి వినాయకులే వీళ్ళు రెడీ చేస్తారు అనమాట. మొత్తం ఓవరాల్ గా ఎకో ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు మనకి. సో చాలా మంది మట్టి వినాయకులు కూడా పెట్టాలండి. ఎప్పుడు పిఓపి అనడం మట్టి వినాయకులు కూడా పెట్టాలి. ఇందులో మనమే పొల్యూషన్ ని ఖరాబ్ చేసుకుంటున్నాం. మంచిగా పొల్యూషన్ కూడా సేవ్ చేసుకోవాలంటే మట్టి వినాయకులు కూడా కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు ఉన్న చాలా మంది అయితే పిఓపికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనమాట. మనకు మట్టి వినాయకులు కూడా మంచిగా కలరింగ్ తో అయితే చాలా బాగా కనిపిస్తాయి అనమాట. సో ఎక్కడున్నా ఏంటి మీకు ప్రజెంట్ లొకేషన్ చెప్పాలంటే నాగోల్ మెట్రో స్టేషన్ కింద పిల్లర్ నంబర్ వచ్చి C807 అనమాట పిల్లర్ నంబరు. అండ్ షాప్ పేరు వచ్చేసి మనకి గోవింద టెరకోట్స్ అనమాట. సో వీళ్ళది గోవింద అనేది మీకు నాచారంలో కూడా ఉందన్నమాట. అది పెద్దది గోదాం అని పిలుస్తారు. సో ఇక్కడైతే మనకి చిన్న షాపు మట్టి వినాయకులు. సో ఇక్కడైతే మనకి చిన్న ఇంచెస్ నుంచి దాదాపు ఒక 4 ఇంచెస్ నుంచి లాస్ట్ ఒక 7 ఫీట్స్ వరకు అయితే మట్టి వినాయకులు ఉన్నాయండి. ప్రతి ఒక్క వినాయకుడు కొన్ని కలరింగ్ వేసి ఉన్నాయి, కొన్ని నార్మల్ గా మట్టి వినాయకులు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్క వినాయకుడిని ప్రైజెస్ అండ్ ఫీట్స్ అడిగి తెలుసుకుందాం ఏమేమి వినాయకులు ఉన్నాయో. సో వీళ్ళ దగ్గర అయితే మనకి 35 రూపీస్ నుంచి లాస్ట్ 25,000 వరకు అయితే ప్రైజెస్ ఉన్నాయన్నమాట. సో చిన్న చిన్న వినాయకులు ఎన్ని ఉన్నాయి, వీళ్ళు బల్క్ లో కూడా సేల్ చేస్తారు హోల్సేల్ కింద. సో మనం అయితే చిన్న చిన్న వినాయకుల నుంచి పెద్ద పెద్ద వినాయకులు అన్ని కవర్ చేద్దాం. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే గోవింద దగ్గర ఉన్నామని చెప్పాం కదా. సో ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే మనకి బయటనే ఎంట్రన్స్ లో మనకి గేట్ బయట ఒక 7 ఫీట్స్ ఇంకా 6 ఫీట్స్ వినాయకుడిని అయితే పెట్టారనమాట. సో ఈ వినాయకుడిది మనం ప్రైస్ వచ్చి మాట్లాడుకోవాలంటే మనకి 19,500 చెప్తున్నారండి. ప్యూర్ మట్టి అన్నమాట మనకి మట్టి వినాయకుడు. సో ప్రజెంట్ చూసుకుంటే మనకి కలరింగ్ అండ్ స్టోన్ వర్క్ కూడా వీళ్ళే కస్టమైజ్ చేశారు. ఓన్ గా జ్యువెలరీ పార్ట్ కి కానీ ప్రతి ఒక్క కలరింగ్ అండ్ అక్కడక్కడ మనకి స్టోన్ వర్క్ అయితే కంప్లీట్ గా చేశారు. స్వామి వారికి తలపాక అండ్ బొట్టు చేయిలకి మంచిగా మూషికం ఓవరాల్ గా సీటింగ్ పొజిషన్ లో అయితే ఉన్నారనమాట స్వామివారు. సో ఇలాంటివి ఇంకా ఇంకా డిఫరెంట్ టైప్స్ వినాయకులు సీటింగ్ పొజిషన్ లో మనకైతే ఉన్నాయి అనమాట మన గోవింద దగ్గర. సో ప్రతి ఒక్కటైతే లోపలికి వెళ్ళి చిన్న చిన్న వినాయకులు అండ్ నార్మల్ గా 4-5 ఫీట్స్ వినాయకులు ప్రైజెస్ ఫీట్స్ కూడా చూద్దాము. ఇక్కడ ఇంకొక వినాయకుడిని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎండ అయితే చాలా కొడుతుంది అసలు ఘోరంగా. వర్షాలు ఎండలు అయితే మస్తు పడుతున్నాయి. సో కవర్ అయితే కవర్ వేసి పెట్టినారు మన స్వామి వారికి. సో ప్రజెంట్ ఈ వినాయకుడిని అబ్జర్వ్ చేసి చూస్తే మనకు ఒక 7 ఫీట్స్ ఉంటారండి. ప్రైస్ 20,000 చెప్పారు. సో ఇది ఇంకొక మోడల్ అని చెప్పుకోవచ్చు. మనకైతే కవర్ వేసింది క్లియర్ గా అనిపించలేదు. మనకి స్వాగ్ మీద కూర్చొని ఉన్నారనమాట స్వామివారు, మన బుజ్జ వినాయకుడు అనమాట. ఇంకా జ్యువెలరీ పార్ట్ మొత్తం గోల్డ్ ఫినిషింగ్ వేశారు. చేయికి గోరింటాకు కూడా పెట్టారు. ఓవర్ గా కంప్లీట్ అయిపోయింది అనమాట. తొండం కానివ్వండి, మట్టి వినాయకుడిలో కూడా ఫేస్ కూడా ఎంత మంచి అట్రాక్షన్ గా కనిపించాం. సో ఇట్లాంటివి ఇంకా డిఫరెంట్ వినాయకులు కూడా ఉన్నాయి. అవి కూడా మనం ప్రైజెస్ అండ్ ఫీట్స్ మాట్లాడుతున్నాం. సో ప్రజెంట్ అయితే నా చేతిలో ఒక వినాయకుని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వినాయకుడు ప్రైస్ అయితే మనకి 35 రూపీస్ అని చెప్పారనమాట. మేబీ ఒక 6-5 ఇంచెస్ అయితే ఉంటాడు స్వామివారు. సో వీళ్ళైతే బల్క్ లో సేల్ చేస్తారనమాట. ఇప్పుడే అన్ని చదువుతున్నారు. సో దాంట్లో నుంచి అయితే మీకు ఒక వినాయకుని చూపిస్తున్నా. సేమ్ ఇలాంటి మోడల్స్ ఒక దాదాపు ఒక 100-150 వినాయకులు ఉండొచ్చు మేబీ. అక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసి చూస్తే చూడండి, మొత్తం తెప్పించి గోదాం నుంచి అయితే ఇక్కడ మనకి సెట్ చేస్తున్నారు అనమాట వినాయకులు. ప్రజెంట్ చూస్తున్న వినాయకుని చూడండి, మనకి సీటింగ్ పొజిషన్ లో ఎంత బాగుందో. మన మట్టి వినాయకుడు అనమాట. సో మంచిగా మొత్తం మట్టితో చేశారు. ఇంకా మనకి ఇక్కడ రెడ్ కలర్ తోనైతే డిజైన్ చేశారు తొండం మీద బొట్టు దగ్గర. సో దీని ప్రైస్ వచ్చి మనకి 80 రూపీస్ అండి. అండ్ ఇదైతే వచ్చి మనకు ఒక 9 ఇంచెస్ ఉంటది. సో ఇలాంటి వినాయకులు దాదాపు ఒక 100 వరకు అయితే ఉన్నాయి అనమాట. వీళ్ళు బల్క్ లో కూడా సేల్ చేస్తారని చెప్పిన కదా. సో ఇది ఇంకా దీనికన్నా పెద్ద వినాయకులు కూడా ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుడు అయితే మనకి ఇందాక నుంచి చెప్తున్నా కదండి మీకు గోవింద టెరాకోట్ అని చెప్పి నాగోల్ అనమాట. సో ప్రజెంట్ వినాయకుడు మనకి 150 అండి. మట్టి వినాయకుడు చాలా బాగుండు. సీటింగ్ పొజిషన్ ఒకసారి చూసుకుంటే మనకు ప్రతి ఒక్క వినాయకుడు డిఫరెంట్ గా అయితే అనమాట. సో దీని ప్రైస్ మనకు 150 చెప్పారు. ఇదైతే 9 ఇంచ్ ఉంటది అనమాట. సో ఇట్లాంటివి ఇంకున్నాయి. ఒకసారి ఇక్కడ వెళ్ళి కవర్ చేద్దాము. చూడండి బల్క్ లో మనకి వినాయకులు అన్ని అయితే ఇట్లా పెట్టారనమాట. ఒకటి తర్వాత ఒకటి అన్ని మట్టి వినాయకులు. ఓవరాల్ గా దాదాపు
దాదాపు ఒక 3 years నుంచి మట్టి వినాయకులే సేల్ చేస్తున్నారు అనమాట. సో మీరు ఇక్కడ దగ్గరలో ఉంటే నాగోల్కి వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి. మట్టి వినాయకులు కూడా కొందరు పెడుతూ ఉంటారు. అన్న వినాయకుడు అయితే మనకి ప్రైస్ వచ్చేసి 300-350 ఉంటదండి. సో ఇదైతే మనకి మీకు ఇంతసేపు నుంచి చెప్తున్నా కదా, ఇందాక చూసిన వినాయకుడే. దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి కలర్ డిఫరెన్స్, పెయింటింగ్ కలర్స్ వేసారు. సో దీంట్లో కూడా మనకి బల్క్ అవుతున్నాయి అనమాట. ఇదైతే మనకి ఒక 12 inches వరకు ఉంటది దాదాపు. దీంట్లో మనకి డిఫరెంట్ అవుతున్నాయి. సో అవి కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాం. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే బల్క్ లో వినాయకులు అవుతున్నాయి అనమాట. ప్రతి ఒక్క వినాయకుడు మనకి 1 feet ఉంటారు అండ్ ప్రైస్ వచ్చి 1000 rupees అనమాట. సో కొన్నిటికి పెయింటింగ్ అలా చేశారండి, కొన్నిటికి వేయలేదు. సో కొన్ని దాంట్లోకి అయితే పెయింటింగ్ అలా చేసిన అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, డమరకు మీద అయితే కూర్చొని ఉన్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న వినాయకుడు కూడా 1 feet లోపు 1 feet ఉంటారు. సో మన బొజ్జ వినాయకుడు అనమాట. చేయిలో లడ్డు పట్టుకున్నట్టు కలరింగ్ బాగుంది కదా, మొత్తం మంచిగా తలపాక పైన మనకి బాగా డిజైన్ చేశారు. కొన్నిటికి ఇట్లా కిరీటమ్స్ ఉన్నాయి, కొన్నిటికి తలపాక ఉన్నాయి. దీని ప్రైస్ మనకి ఓవరాల్ గా 1000 rupees చెప్పారండి. సో మనకు బ్యాక్ సైడ్ చాలా బెటర్ అనమాట. బల్క్ లో కొన్నిటికి పెయింటింగ్ వేసి ఉన్నాయి అనమాట. అండ్ ఇంకా వెళ్ళి కవర్ చేద్దాం. 1.5 feet 2 feet వినాయకులు కూడా ఎంత ఉన్నాయి ఏంటో ప్రైజెస్. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వినాయకులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇది ఇంకొక మోడల్ అనమాట. 1 feet లోనే శివుడు లింగం పట్టుకొని వాళ్ళ డాడీని పట్టుకొని మనకు దర్శనం ఇస్తున్నట్టు మన మట్టి వినాయకుడు. సో కలరింగ్ అయితే హాఫ్ వర్క్ కంప్లీట్ అయిందండి. సో ప్రజెంట్ ఇంకా ఇక్కడ అన్న వాళ్ళు అయితే కలరింగ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంకొక మోడల్ ఇక్కడ చూస్తుంది మనకి పికాక్ బ్యాక్గ్రౌండ్ తోని మన స్వామి వారు కూర్చున్నారు అనమాట. సో దీని ప్రైస్ కూడా మనకి 1000 చెప్పారు అరౌండ్. సో ఇవన్నీ వినాయకులు మనకి కూర్చున్న స్టైల్లో. మేబీ మీరు ఇక్కడికి వస్తే మాత్రం తక్కువ చేసే ఛాన్స్ అయితే ఉంటది. అండ్ ఇక్కడ ఇంకా వినాయకులు చూసుకుంటే మనకి ఈ వినాయకుడు చూడండి మూషికం మీద కూర్చొని ఉన్నాడు అనమాట. మన స్వామివారికి మూషికం అంటే ఎంతో ఇష్టం కాబట్టి కొన్ని వినాయకులు మూషికంలో కూడా డిజైన్ చేశారనమాట. అండ్ ఇక్కడ ఇంకా వినాయకులు చూసి ఇవన్నీ 1000 అండి. 1 feet ఉన్నాయండి, 1000 ఒకటే ప్రైజ్. సో ఇక్కడ ఇంకొక వినాయకుడిని మనం అబ్జర్వ్ చేసి చూస్తే కొంచెం కిరీటం అనేది కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా వినాయకులు ఉన్నాయండి, అవి కూడా మనం కవర్ చేద్దాము. మనకి ఇక్కడ కృష్ణుడు రూపం, మన కృష్ణుడు అవతారంలో వినాయకుడు అవుతుందన్నమాట. మనకు ఆవు పట్టుకొని. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి వెళ్ళి కవర్ చేద్దాము. సో ఒకసారి బ్యాక్ సైడ్ వినాయకులు కూడా మనం చూసుకుంటే ఇవి మేబీ 1.5 feet ఉంటాయండి. సో మన దగ్గర సెట్ వినాయకుడు, మన మట్టి వినాయకుల్లో కూడా డిఫరెంట్ ఐడల్స్ అయితే చేశారనమాట. సో ఇవన్నీ మనకు 1 feet ఉన్నాయని 1000, 2 feet 1.5 feet ఉన్నాయి అన్నమాట. ప్రైస్ కొంచెం ఎక్కువ. అండ్ ఇట్లా స్టోన్ వర్క్, డీటెయిలింగ్ వర్క్ చేసినా కూడా ప్రైజెస్ అన్నట్టు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అంతా స్టోన్ వర్క్ ఉంది కాబట్టి కొంచెం దీనికి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇంతసేపు 1 feet కంప్లీట్ చేసాం కదండి మోడల్స్ అండ్ ప్రైజెస్. సో ఇప్పుడు 1.5 feet లో మనం వినాయకులు చూసుకుంటే ఇక్కడైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకుల్స్ అయితే ఉన్నాయి. కృష్ణుడు స్టైల్ అండ్ మన బాల్ గణేష్, ఇవైతే ప్రైజెస్ 1.5 feet ఉన్నాయని 1200 అని చెప్పారు. సో కొన్నిటికి పెయిన్ కలర్స్ చేశారు, కొన్నిటికి పెయిన్ కలర్స్ చేయలేదు. సో అన్ని అయితే మనకి బొజ్జ వినాయకులు కూర్చున్న సీటింగ్ పొజిషన్ లో కూర్చుంది ఒకటి. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ప్రతి వినాయకుడికి తలపాకనే ఇచ్చారనమాట. ఇక్కడ ఏ వినాయకులకి కిరీటం ఉంది అని ఎక్కువ అయితే లేవు, అన్ని వినాయకులకి మనకి తలపాక వచ్చింది. మట్టి వినాయకుడు అనగానే కంపల్సరీ మనకి తలపాకనే ఉంటాయి. కొన్ని వినాయకులకి మాత్రమే మనకి కిరీటాలు అయితే ఇస్తారు. సో మనం 2 feet కవర్ చేద్దాం. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకులు ఇది ఫీట్ అండి. ఇందాక చూసిన మనము చిన్న వినాయకులు సేమ్ మోడల్, కానీ దీనికి ఏంటంటే మనకి స్టోన్ వర్క్, క్లాతింగ్ వర్క్ చేశారు కాబట్టి దీనికి ఒకటి ప్రతి దానికి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు చూస్తున్న వినాయకులు అన్ని వీళ్ళు ఓన్ గా కస్టమైజ్ చేశారు. క్లాత్, స్టోన్ వర్క్, ఎక్కడెక్కడైతే మన స్వామి వారికి అట్రాక్షన్ ఉంటుందో పిన్ టు పిన్ అక్కడైతే మనకి స్టోన్ వర్క్ అండ్ పైన తలపాక, కొన్నిటికి కిరీటం అలా అయితే చేశారనమాట. సో ప్రజెంట్ చూస్తున్న వినాయకులు అన్ని మనకి 250, 350 ఉంటాయండి ప్రతి ఒక్క వినాయకుడు. మీకు ఇప్పుడు కవర్ చేసి చూపిస్తున్న వినాయకులు అన్ని వీళ్ళు బల్క్ లో ఇందాక పెట్టారు. మీకు ఇందులో మోడల్స్ అయితే చూపించాను అనమాట. అండ్ ఇక్కడ సైడ్ ఉన్న ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ మనకి 750 అని చెప్పారనమాట. ఇక్కడ ఉన్నాయి కొన్నిటికి డీటెయిలింగ్ గా కలర్ వేసారు, కొన్నిటికి వేయలేదు. ఇందాక చూపించిన మోడల్సే అండి ఇక్కడ పెట్టినాయి అన్ని మనకి 750 అరౌండ్ అని చెప్పారనమాట ప్రైస్. సో ఇప్పుడు మనం అయితే 2 feet కవర్ చేయలే కదా, సో 2 feet అయితే వెళ్ళి కవర్ చేద్దాం.
సో ప్రజెంట్ చూస్తున్న వినాయకుని చూడండి, మనకైతే తలపాక అండ్ మంచి శాల్వా, ఇంకా స్వామి వారికి కింద ధోతి మొత్తం ఇట్లా డిజైన్ తోనే ఇచ్చారనమాట. దీని ప్రైస్ వచ్చి మనకి 1500 చెప్పారండి. 2 ఫీట్స్ ఉంటది. సో దీంట్లో మనకి డిఫరెంట్ గా కూడా ఉన్నాయన్నమాట. సో ఒకసారి బ్యాక్గ్రౌండ్ వెనకాల చూసుకుంటే మనకి మంచిగా మన బొజ్జ వినాయకుడు సీటింగ్ పొజిషన్ లో అయితే ఉందన్నమాట. దీనికి పెయింట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ప్రైస్ అడుగుదాం. అయ్యా ఏ కిतना ప్రైస్? 25, 2500. 2500 అంట. దీనికి కలర్స్ వేసారు కాబట్టి. సో నార్మల్ మట్టి వినాయకుడు మనకైతే 1500 ప్రైస్ అండి. సో ఇట్లా మనకి పెయింట్ వేసిన కలర్స్ తో ఉన్న వినాయకులు ఏమో ప్రతి ఒక్క వినాయకుడు మనకైతే 2 ఫీట్ లోనే ప్రైజెస్ డిఫరెంట్ ఉంది. సో ఇది ఇంకొక మోడల్ మనకి లింగం అండ్ కింద మొత్తం ముష్కాలు వచ్చి బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఏ కిतना పయా? సేమ్ ప్రైస్ అంట అండి, 2500. దీనికి కూడా పెయిన్ కలర్స్ వేసారు. సో ఇది పెయిన్ కలర్స్ లేకుండా మన బొజ్జ వినాయకుడు ఉందన్నమాట. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజెస్ అట్టున్నాయి. మనం 3 ఫీట్స్ వెళ్ళి కవర్ చేద్దాము. అండ్ 3.5 ఫీట్స్ లాస్ట్ ఇక్కడ 7 ఫీట్స్ వరకు ఉన్నాయని చెప్పారు. అండ్ లాస్ట్ ప్రైస్ వచ్చి మనకి 25,000 చెప్పారు. సో ఇప్పుడైతే 3 ఫీట్స్ వెళ్ళి కవర్ చేద్దాం. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన మట్టి వినాయకుడు. దీని ప్రైస్ మనకు వచ్చేసి మనకైతే 8,000 చెప్తున్నారు. పెయింట్ కలర్స్ ఉన్నాయి మాత్రం 9,500. దీంట్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి సింహాసనం పైన కూర్చొని మనకి దర్శనం ఇస్తున్నట్టు స్వామివారు. అండ్ ఇది వచ్చి మనకి ఒక 3 ఫీట్స్ వరకు ఉంటాడు. అండ్ ఇక్కడ మనం ఇంకొక వినాయకుని చూస్తే ఇది కలర్ వేసి ఉందండి, 9,500. సో దాంట్లోనే సేమ్ మోడల్ దీని కలరింగ్ ఉంది. సో ఈ వినాయకుడు మీకు చెప్పాను కదా ప్రైస్ వచ్చేసి 9,500. మన ముష్కం అయితే ఇక్కడ ఉంది పైన చూస్తున్నట్టు. సో దీంట్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయో కవర్ చేద్దాము. సో ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక మోడల్ ముష్కం పైన అయితే ఉంది మన బొజ్జ వినాయకుడు కూర్చొని. అండ్ అదే వినాయకుడు ఇంకొకటి అండి, ఇక్కడ సేమ్ మోడల్ కలర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కింద మన ముష్కంకి బ్లాక్. అండ్ ఇక్కడ మన లంబోదర బొజ్జ వినాయకుడు మంచిగా సీటింగ్ పొజిషన్ పెయింట్ కలర్స్ తో అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపించిన అన్ని 3 ఫీట్స్ అనమాట. భయ్యా ఏ కిतना ప్రైస్? ఇదైతే మనకి 6,500 అని చెప్పారండి. సో ఇది మనకు బొజ్జ వినాయకుడు పెన్ కలర్స్ తో అవుతుండు. సో అదైతే ఇందాక చూపించిన 3 ఫీట్స్, ఇది కొంచెం తక్కువ ఉండొచ్చు మేబీ. అండ్ ఇక్కడ ఇంకా వినాయకులు ఉన్నాయి, ఇవి కూడా మనం కవర్ చేద్దాం. సో ప్రెసెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన గోవింద టెరికోట్లో అయితే ఇంకొక వినాయకుడు అనమాట. సో దీని ప్రైస్ మనకైతే అరౌండ్ 7,000 చెప్తున్నారు. 3 ఫీట్ కంటే ఎక్కువ ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. స్వామి వారైతే మట్టి వినాయకుడు చాలా బాగుంది. మంచిగా నెయిల్ పాలిష్ కూడా పెట్టారు రెడ్ కలర్ లో. మొత్తం ఇవైతే మట్టితో ఉన్నాయండి, పెయింట్ కలర్స్ తో ఉన్నాయి. మనకి ప్రైస్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అన్ని కూర్చున్న పొజిషన్ లో బొజ్జ వినాయకుడు. సో ఇది ఇందాక మనం చిన్న వినాయకుడిని చూసాం, దీంట్లోనే మనము ఒక 1 ఫీట్ లో చూసాం సేమ్ మోడల్. ఇట్లా మన శాల్వా మొత్తం ఏదైతే పైకి వేస్తారో స్వామి వారికి శాల్వా, అది మొత్తం డిజైన్ లాగా ఇచ్చి ధోతి కింద మనకు కుచ్చులుగా డిజైన్ ఇచ్చారు. ఇదైతే ఆల్మోస్ట్ మొత్తం పెయిన్ కలర్స్ అయిపోయింది. అండ్ భయ మేబీ ఒక 8,000 ఉంటదండి. అంటే కలర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ. నార్మల్ వినాయకులు అయితే నార్మల్ ప్రైస్ అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న వినాయకులు అన్ని 3 ఫీట్ కన్నా కొంచెం పెద్ద వినాయకులు. ఈ వీటిలలో కూడా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి, ఒక 2, 3, 4, 5 మోడల్స్. సో ఇది కూడా ఇంకొక మోడల్ అండి. మన స్వామి వారికి చెవులు చాలా పెద్దగా వచ్చాయి. అండ్ సేమ్ ప్రైస్ మీకు చెప్పిన ప్రైజే. సో ఇదన్నమాట. ఇక్కడైతే మనకి మొత్తం బల్క్ లో వినాయకులు పెట్టి అయితే హోల్సేల్ కింద అమ్ముతారు. అండ్ రీటైల్ కింద కూడా మనకి సేల్ అయితే చేస్తారు. లొకేషన్ మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నా, నాగోల్ మెట్రో స్టేషన్ C807 పిల్లర్ నంబర్ కింద షాప్ అన్నమాట. సో మీకు మెయిన్ రోడ్ గా ఉంటది, క్లియర్ గా కనిపిస్తుంది. బయట కూడా మనకి క్లియర్ గా పెద్దగా బ్యానర్ అయితే వేసారు. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నేను యూట్యూబ్ లో వీడియో కింద అయితే మీకు డిస్క్రిప్షన్ లో అయితే పెడతా అనమాట, ఫోన్ నంబర్ అండ్ లొకేషన్. సో ప్రజెంట్ చూసారు కదా, ఇవన్నీ వినాయకులు అయితే నేను కవర్ చేసిన. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వినాయకుడు ప్రైజెస్ ఏంటి అండ్ వినాయకులు ఏంటి అండ్ ఎలా ఉంటాయి ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పిస్తారంటే మనకి నాచారంలో వీళ్ళదైతే పెద్ద గోదావరి ఉందన్నమాట. సో అక్కడ నుంచి ఈ వినాయకులు తెచ్చి మనకి రీటైల్ కింద సేల్ కింద అయితే సేల్ చేస్తుంటారు అనమాట. హోల్సేల్ కింద కూడా ఎవరికైనా కావాలంటే సేల్ చేస్తారు బల్క్ లో. సో హోల్సేల్ అనేది కొంచెం ప్రైస్ అనేది తక్కువ ఉంటుందండి. రీటైల్ అనుకోండి మనకు ఒకటే వినాయకుడు తీసుకుంటారు కాబట్టి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇదనమాట. చాలా మంది మట్టి వినాయకులు కూడా పెట్టాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మన పొల్యూషన్ మనమే కాపాడుకోవాలి. దేవుడు మనకు అదే కావాలి ఇదే కావాలని చెప్పాడు. దేవుడు మనకు సొంతంగా ఏది పెడుతున్నామో మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటున్నాం, మొక్కుతున్నామా లేదా ఒకటే చూస్తాడు. నేనైతే అదే అనుకుంటా. సో మీతో కూడా నేను అదే షేర్ చేస్తున్నాను అనమాట. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే అయితే
కామెంట్ చేయండి లొకేషన్ ఇంకా షాప్ గురించి. సో ఇంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమో చిన్న వినాయకులు ఉంటే అవి కూడా నేను కంపల్సరీ మీకోసం అయితే కవర్ చేస్తా. మన ఫెస్టివల్ కి ఎన్ని రోజులు లేదు కాబట్టి సో ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళైతే జై శ్రీ గణేష్ అని అయితే మెసేజ్ చేయండి. మన గణేషుని ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలని కోరుకుంటున్నా. సో ఇంకేమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. అంతవరకు మా